నెల్లూరు జిల్లాలో గుంటూరు రేంజ్ ఐజీ పాల్ రాజు పర్యటించారు. సైబర్ క్రైమ్ కేసులలో సిఐడి సహకారాన్ని అందిపించుకొని కేసులను త్వరితగతిన ఛేదించాలని సిబ్బందికి సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజలకు మరింత చేరువ కావాలని అన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందికి అవార్డులు అందజేశారు. హరికృష్ణ అలోపియస్ ఏఎస్ఎల్జీ ప్రసాద్. వాళ్ళు మనం చేస్తున్నామా లేదా అనే దానికన్నా మనం ఏ విధంగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా అంటే పోలీస్ స్టేషన్ మిలిటరీ హాస్పిటల్ అంట, మిలిటరీ హాస్పిటల్ పోలీస్ స్టేషన్. వాళ్ళు ఏదో మానసిక బాధతో మన దగ్గర వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి స్వాంతన పరిచేలాగా హోప్ కలిగేలా ఏదో ఒక న్యాయం చేయిస్తారు అనే ఫీలింగ్తో అతను బయటికి వెళ్ళగలిగితే మనం మన పోలీస్ స్టేషన్లు ఎందుకున్నాయో వాటికి సార్థకత ఏర్పడుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ హోప్ నెక్స్ట్ మీటింగ్కి విల్ సీ ఫర్దర్ మోర్ రిజల్ట్స్. ఇప్పుడు ఏవైతే అవార్డ్స్ మిగతా వాళ్ళు చాలా మంది తెలుసుకుంటున్నారో అట్లా నెక్స్ట్ మంత్కి మరింతగా ఉండాలని, అట్లాగే ఎలక్షన్లో కూడా మీరు మంచి ఫలితాలు సాధించాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఎస్పీ గారికి ధన్యవాదాలు చెప్తూ పూజిస్తున్నాను. పోలీస్ స్టేషన్స్ ఏమైతే ఉన్నాయో అవి కనీసం 11% మనకు తగ్గాలి. అదేవిధంగా సైబర్ క్రైమ్కి సంబంధించి ఎస్ఓపీస్ ఏవైతే ఉన్నాయో వాటి పట్ల కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగా సిఐడి సహకారం తీసుకొని డెఫినెట్గా మీకేమైతే కన్విక్షన్ కోసం ఒక్కొక్కరికి 10 కేసులు, ఎస్ఐకి 10, సిఐకి 10, డిఎస్పీకి 10 కేసులు ఎస్పీ గారు ఇచ్చున్నారు. ఆ 10 కూడా కన్విక్షన్తో ఏం కావాలి. ఎందుకంటే మీరు పర్సనల్గా చేసిన కేసులు, పర్సనల్గా మానిటర్ చేస్తున్న కేసులు కాబట్టి కన్విక్షన్ బేస్డ్గా ఉండాలి. అట్లాగే ప్రజలతో మాట్లాడేటప్పుడు మనం అనుకున్నట్టుగా భాష, పోలీసుల భాష పట్లనే సమాజంలో అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి భాష మాట్లాడే తీరు కానీ, ఎవరితోనైనా మనం డీల్ చేసే విధానం కానీ, అదేవిధంగా ఎవరైతే హ్యావ్ లాట్స్ లీగల్ ఎవరైతే పోలీస్ స్టేషన్లో